గ్వాలియర్ వేదికగా ఈ రోజు బంగ్లాదేశ్ తో జరగనున్న తొలి టీ20కి ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ శివన్ దూబే గాయం కారణంగా బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. దూబే ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు బంగ్లాతో వైట్ బాల్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. వెన్ను గాయం కారణంగా దూబే బంగ్లాతో 3 టీ20ల సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానాన్ని తిలక్ వర్మతో సెలెక్టర్లు భర్తీ చేశామని చెప్పారు. ఇక ఈ రోజు ఉదయం గ్వాల్వేర్ లో తిలక్ వర్మ జట్టులో చేరనున్నాడు. అలాగే ఈ రోజు రాత్రి 7 గంటలకి తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే తిలక్ వర్మ తుది జట్టుకి ఎంపిక అవడం కష్టమే. కాగా తిలక్ వర్మ భారత్ తరపున ఇప్పటి వరకు 16 టీ20 లాడి 336 పరుగులు చేశాడు. మొన్న ఈ మధ్య ఐపీఎల్ తర్వాత తిలక్ వర్మ గాయపడ్డాడు. దీంతో అతన్ని జింబాబ్వే శ్రీలంక పర్యటనకు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో మరోసారి అతడికి భారత జట్టులో చోటు దక్కింది. అయితే ఈ రోజు జరిగే తొలి టీ20 ప్లేయింగ్ 11 లో తిలక్ వర్మకు చోటు దక్కడం కష్టమే. అయితే ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో తుది జట్టుకు ఎంపికయ్యే ఛాన్స్ ఉన్న ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ కన్ఫర్మ్. ఇక సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గాను ఇటు ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో రానున్నాడు. ఇక ఆ తర్వాత రియాన్ పరాగ్ లేదా నితీష్ రెడ్డిలలో 4వ స్థానంలో ఒకరికి ఛాన్స్ రానుంది. ఇక 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా, ఫినిషర్ గా 6వ స్థానంలో రింకు సింగ్ కన్ఫర్మ్. ఇక స్పిన్ ఆల్ రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో ఖాయంగా కనిపిస్తుంది. ఇక మరో స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి వర్సెస్ రవి బిష్ణోయ్ మధ్య తీవ్ర పోటీ నడుస్తుంది. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు రవి బిష్ణోయ్ కి తుది జట్టులో ఛాన్స్ రానుంది. ఇక ముగ్గురు ఫాస్ట్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్, హర్షత్ రాణా అలాగే మయాంక్ యాదవ్ లకి ప్లేయింగ్ 11 లో చోటు దక్కనుంది. మొత్తానికి సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ లేదా నితీష్ అలాగే వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, హర్షత్ రాణా, మయాంక్ యాదవ్ అంచనాతో కూడిన తుది జట్టు ఇది.